లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒక హిట్ 2 ఫ్లాపులు అన్నట్లుగా ఉంది అల్లరి నరేష్ పరిస్థితి. ఒకప్పుడు కామెడీ సినిమాలకి కేర్ ఆఫ్ అయిన ఈ స్టార్ ఇప్పుడు ట్రాక్ మార్చి యాక్షన్, ఎమోషన్ అంటూ తనవి కాని జానర్స్ లో సినిమాలు చేసుకుపోతున్నాడు. ఈ క్రమంలో మరోసారి బచ్చలమల్లి అంటూ రఫ్ అండ్ రగుడ్లో ఆడియన్స్ ని అలరించడానికి థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ అల్లరోడు. అల్లరి నరేష్ ఈవీవీ తనయుడిగా అల్లరి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మొదటి ప్రయత్నంలోనే ఇండస్ట్రీ లుక్ ని తనవైపు తిప్పుకున్నాడు. ఇక మొదటి సినిమానే ఇంటి పేరుగా చేసుకున్న ఈ హీరో వరుస కామెడీ సినిమాలతో నవ్వులోకి కేర్ ఆఫ్ అయ్యాడు. అయితే మొనాటనీ కొట్టిందో ఏమో ఇప్పుడు తన ట్రాక్ మార్చి సీరియల్స్ రోల్స్ కి షిఫ్ట్ అయినట్టు ఈ మధ్య వస్తున్న సినిమాలను చూస్తే అర్థమవుతోంది. ఇక మరోసారి అలాంటి సీరియస్ రోల్నే బచ్చలమల్లిలో మరోసారి పోషించాడు ఈ అల్లరోడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా అంతా 1995 నుంచి 2005 మధ్యలో నడుస్తుంది. తుని సురవరం ప్రాంతంలో ఒక పక్క మొరటుగా మహా మూర్ఖత్వంతో కనిపిస్తాడు బచ్చలమల్లి. తను అసలు ఇలా ఎందుకు మారిపోయాడు? తన జీవితంలో ఎంతగానో ప్రేమించిన కావేరితో తన ప్రేమ కథ ఏమయ్యింది? తన మూర్ఖత్వం వల్ల ఏం కోల్పోయాడు అన్న విషయాల్ని చర్చిస్తూ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు సుబ్బు. ఈ మధ్య తన ట్రాక్ మార్చిన అల్లరి నరేష్ మరోసారి సాలిడ్ రోల్ ని ఎంచుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో బచ్చలమల్లి అనే పాత్రలో అల్లరి నరేష్ బాగా ఒదిగిపోయాడు. తన పాత్రలో మొరటుతనం, మూర్ఖత్వం వంటి ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా చూపించాడు. అలాగే హీరోయిన్ అమృత అయ్యర్ తన రోల్లో బాగా చేసింది. ఇక ప్రతి చిన్న పెద్ద నటుడికి సినిమాలో మంచి స్కోప్ దొరికిందనే చెప్పాలి. ముఖ్యంగా నటి రోహిణి, కోటజవరం, అచ్యుత్, రావు రమేష్లు సాలిడ్ పర్ఫార్మెన్స్ ని కనబరిచారు. ఇంకా సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్లు, క్లైమాక్స్ లో ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్రని తీర్చిదిద్దిన విధానం పక్కన పెడితే ఈ కథ కూడా మరీ అంత కొత్తగా కూడా అనిపించదు. పలు సన్నివేశాలు రెగ్యులర్ గానే అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు మనం ముందే ఊహించొచ్చు కూడా. ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. ఇక విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన కొన్ని పాటలు, నేపథ్య సంగీతం, అలాగే రిచర్డ్ ఎం నాథన్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదనే చెప్పాలి. ఇక దర్శకుడు సుబ్బు మంగదేవి విషయానికి వస్తే తన కథలో కోర్ పాయింట్ బాగుంది. అల్లరి నరేష్ రోల్ ని సాలిడ్ గా ప్రెజెంట్ చేశారు. ఒక పక్క మూర్ఖుడు ఎలా ఉంటాడో, ఎలా మసులుతాడో తను బాగా చూపించారు. కానీ ఇంకొంచెం డెప్త్ గా సినిమాని హ్యాండిల్ చేయాల్సింది. మరోవైపు సినిమా క్లైమాక్స్ ఇలా తీయకుండా మరో ఎండింగ్ ఇస్తే బాగుండు అన్న కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీ అల్లరి నరేష్ కి ఎలాంటి ఫలితాన్నిస్తుందో. For more videos like this, subscribe Big TV channel.